లాస్ట్ షాట్ లో ఖమ్మం రీచ్ అయిపోయాం కదా. ఈ షాట్ లో అయితే ఖమ్మం ఎందుకు వెళ్ళాము, వెళ్ళాక ఏం చేసామో చూసేద్దాం రండి. కనిపిస్తుంది కదా కార్తీ వాళ్ళ అక్కల హాఫ్ శారీ ఫంక్షన్ కి అయితే మేము ఖమ్మం వచ్చేసాం. వీడి ఆనందం అంతా ఇంత కాదు, ప్రతి మూమెంట్ లో ఇన్వాల్వ్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అందులోనూ వాడి ఫేవరెట్ అక్కల ఫంక్షన్ అంటే మినిమం ఉంటది. ఇంకా మీ అందరికి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, మా బావ వాళ్ళ పిల్లలు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూసుంటారు. సో ఇదంతా ఫంక్షన్ కి ముందు రోజు అనమాట. అండ్ ఆ రోజు పడిన వర్షం, ఓ మై గాడ్, లిటరల్ గా అసలు ఎలా పడిందంటే ఫోటోగ్రాఫర్స్ కి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీయడానికి స్కోప్ కూడా లేకుండా పడింది అసలు, అంత వర్షం. ఇవన్నీ అయితే నేను అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ రికార్డ్ చేసిన క్లిప్పింగ్స్. వర్షం అయితే ఏంటి, ఏదైతే ఏంటి, పిల్లలు మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేశారు. వర్షంలోనే ఫుల్ గా ఎగిరారు. కొన్ని మంచి మంచి రీల్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అౌట్ చేయండి. వీళ్ళు వర్షంలో డాన్స్ చేయడమేమో గానీ షూట్ చేయడానికి గొడుగేసుకొని మరీ కష్టపడింది వదిన. నా కొడుకు నార్మల్ గానే ఓవర్ ఎంతూజియాస్టిక్, దానికి తోడు ఈ వర్షం. ఇంకా వాడిని ఆపే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆపినా వాడు ఆగడనుకోండి, అది వేరే విషయం. అంత వర్షంలో కూడా స్వెట్ వస్తుంది అంటే అది ఒక్క మా ఖమ్మం వెదర్కే సాధ్యం. ఇక్కడైతే ఏదో నా క్రియేటివిటీ ఉపయోగించి, మనకి మ్యూజిక్ టేస్ట్ ఎక్కువ కదా, కొన్ని పాటలు అలా గుర్తొస్తూ ఉంటాయి, దానికోసం అయితే ఈ రీల్స్ షూట్ చేశాను. ఫైనల్ గా ఆ వానదేవుడి కరుణతో పిల్లల హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాడు చూసారా, ఏమన్నా హెల్ప్ కావాలా పెద్దనాన్న అనుకుంటూ వెళ్ళి అది వాడు చేసే హెల్ప్. ఈసారి అయితే ఫర్ ద ఫస్ట్ టైం నేను కెమెరా పట్టుకుంది, రికార్డ్ చేసింది చాలా అంటే చాలా తక్కువ, లేదంటే ఎంత ఫుటేజ్ ఉండేదో నా దగ్గర. సో యా, అదన్నమాట ముచ్చటి వీడియోకి. నెక్స్ట్ షాట్ లో ఫంక్షన్ వీడియో పెడతాను. స్టే ట్యూన్డ్.